మొన్న శుక్రవారం జూలై 26న రిలీజ్ అయిన ధనుష్ 50వ సినిమా రాయన్ తెలుగు, తమిళ, హిందీ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు శుక్రవారం 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం 21 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక నిన్న ఆదివారం ఎక్సలెంట్గా సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 3 రోజుల్లో రాయన్ సినిమా 72 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 3 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 80 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి 80 లక్షలు, ఈస్ట్ గోదావరి నుంచి 40 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 20 లక్షలు, గుంటూరు నుంచి 50 లక్షలు, కృష్ణా నుంచి 40 లక్షలు, నెల్లూరు నుంచి 30 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రాయన్ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ మూవీ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 5 కోట్లకు కొన్నారు. అందులో 3.5 కోట్లు మొదటి 3 రోజుల్లోనే వచ్చాయి. మరో 1.5 కోటి షేర్ వస్తే తెలుగులో హిట్ అయిపోతుంది. 1.5 కోటి షేర్ రావాలంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ ఉండవు. కానీ ఈ సోమ, మంగళ, బుధ, గురు వచ్చే 4 రోజుల్లో అంటే ఈ సినిమా మొదటి వారంలో ఖచ్చితంగా తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుంది. సినిమా క్లీన్ హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా తెలుగు వరకు. ఇక ఒరిజినల్ తమిళ్ విషయానికి వస్తే తమిళనాడులో ఈ సినిమా 3 రోజుల్లో 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఓవర్సీస్ నుంచి తమిళ్ వర్షన్కి 20 కోట్లు గ్రాస్ వచ్చింది. అక్కడికే 55 కోట్లు అయిపోయింది. ఇక మన తెలుగు కలెక్షన్స్ కలుపుకుంటే 7 కోట్లు, అక్కడికి 62 కోట్లు. ఇక కర్ణాటక నుంచి 5 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది, ఇక హిందీ నుంచి 2 కోట్లు వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రాయన్ సినిమా 3 రోజుల్లో 72 కోట్లు, ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 45 కోట్లకు అమ్మారు అన్ని ఏరియాలకు. అందులో 35 కోట్లు మొదటి 3 రోజుల్లోనే వచ్చేసాయి. ఇంకో 10 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 10 కోట్ల షేర్ అంటే ఒక 20 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి ఈ సోమ, మంగళ, బుధ, గురుల 4 రోజులు. అంటే మొదటి వారంలోనే సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక రెండో వారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. సినిమా ఖచ్చితంగా 100 కోట్లు గ్రాస్ అయితే చూస్తుంది, 50 కోట్ల షేర్ అయితే చూస్తుంది, 5 కోట్ల లాభాలు అయితే వస్తే సినిమా క్లీన్ హిట్. సినిమాకి టాక్ మిక్స్డ్గా వచ్చిన, రివ్యూస్ మిక్స్డ్గా వచ్చిన, కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపింది ధనుష్ 50వ సినిమా. అది మన ధనుష్ 50వ సినిమా రాయన్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 72 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 35 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 35 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లోనే. మరో 10 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 10 కోట్ల షేర్ అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. సినిమా సూపర్ హిట్, నో డౌట్. ఓకే, బాయ్.